హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎన్ఆర్. వేకప్ టు ద రియాలిటీ. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మీ ముందుకు వద్దామనుకుంటున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. ఆ కారణాలు కూడా చెప్తాను. ఎంతోమంది ప్రముఖులు, నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబ్లో ఒకటే కోరుకునేది మార్పు. ఛానల్స్ పెట్టేసి ఎవరెవరో ఏదేదో చెప్పేస్తున్నారు అనుకోమాకండి. కేవలం మన ప్రయత్నం మార్పు కోసం. మనలో మార్పు వస్తే మన దేశం బాగుపడిద్ది, మన తరం బాగుపడిద్ది. లేదా ఇలాగే తయారవుతాం. మన జనరేషన్ ఎలాగో చూస్తూనే ఉన్నారుగా, చూడరాని అనర్థాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. విపరీతమైన అనర్థాలు, మానభంగాలు, మర్డర్లు, కులమత గొడవలు రానున్న కాలంలో దీనికన్నా విపరీతంగా తయారవుతున్నాయి. అట్లీస్ట్ మనం మారితే కానీ వచ్చే తరం, మన తరం, మన పిల్లల భవిష్యత్తులో మారుతాయి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, మన తరం అలాగో అయిపోయింది. మహా అయితే ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు. ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. రేపటి రోజు మన ఇళ్లల్లో జరగవని చెప్పి గ్యారంటీ ఏంటి ఫ్రెండ్స్? దానికి కారణం కూడా మనమే. మనం సరిగ్గా ఉంటే ఇన్ని జరగవు. మన దేశంలో కన్నా బయట దేశం ఇంకా నయాలి ఫ్రెండ్స్. తప్పు జరిగితే కాలర్ పట్టుకుని రోడ్డు పైకి తీసుకొస్తాను. మనం ఎందుకు లేము? భయపడి తలుపులు వేసేసుకొని నిజం నిర్భయంగా మాట్లాడాలి ఫ్రెండ్స్. అదొకటే మమ్మల్ని బ్రతికిచ్చేది. చూస్తూనే ఉన్నారు, ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో రీసెంట్గా మన కడపలో కూడా అలాగే చిన్న విషయం, ఏమీ లేదు, పేరు మార్చాలని టిప్పు సుల్తాన్ సర్కిల్ పెట్టాలని చెప్పి మన కడపలో మన ముస్లిం సహోదరులు ఏదైతే ఉన్నారో, ముస్లిం సహోదరులనే కాదు, దాంట్లో కలిసి హిందువులు కూడా ఉన్నారు. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన కడప ప్రచారంలో చెప్పారో, దీనికి టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పేరు పెడతాను అని ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చలేకపోయారు. అందుకనే మన ఇరువైపుల ఇద్దరు సహోదరులు ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, తెలిసిందేగా, ఏది చిన్నది జరగకపోయినా రోడ్లకి ఎక్కడం, నిరాహార దీక్షలు, బందులు, కొట్లాటలు. ఎందుకు? ఇప్పుడు టిప్పు సుల్తాన్ అన్న పేరు పెట్టినంత మాత్రాన అది ఏం మారిపోదు కదా. పోనీ హనుమాన్ సర్కిల్ అని పెట్టినంత మాత్రాన ఏమీ మారదు. ఇప్పుడు ఎలాగో ఇంతకుముందు ఇండియా అని ఉండేది, ఇప్పుడు భారత్ అంటున్నారు, రేపు ఇంకో పేరు పెట్టి పిలుస్తారు. కానీ పేరు ఒకటే మారిద్ది, ఏమీ మారదు. ఇప్పటికీ దేశం ఏం మారలా. అలా ఇండియా నుంచి భారత్ రాగా మొత్తం ఒక ఆట ఫ్రెండ్స్. ఈ ఆటలో మనం కూడా ఒక తోలు బొమ్మలాగా ఆడిస్తున్నారు. ఇలా అరే, ఇంత పెద్దోళ్ళు, మాకంటే తండ్రి గల వయసు గల వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. నేను చెప్పాలనుకున్నది ఒకటే, దాంట్లో ఎంతోమంది గాయపడ్డారు. ముఖ్యంగా పోలీసులు కూడా గాయపడ్డారు. పడిన గాయం మళ్ళీ వెనకాలికి తిరిగి రాదు. ఎందుకు ఇలా? ఇంకెన్ని రోజులు కొట్టుకుంటారు? ఇవాళ ఎక్కడో అక్కడ జరిగింది కడప. వేరే దేశాల్లో కూడా జరుగుతున్నాయి. బెంగాల్ విచ్చలవిడిగా, బెంగాల్లో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత విచ్చలవిడి మర్డర్లు, మానభంగాలు, విపరీతమైన గొడవలు. ఫ్రెండ్స్, మనలో చైతన్యం వస్తేనే ఎదురోళ్ళు కూడా మార్పు అనేది వచ్చింది. సరే, స్ట్రైట్గా టాపిక్లో వస్తాను. ఇవాళ నేను మాట్లాడాలనుకున్నది కుల మతాల గురించి. దీంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి.
నా మెయిన్ ఒకటే, మార్పు కోసమే చూస్తున్నాను. దేవుడు పుట్టించేటప్పుడు కుల మతాలతో పుట్టించలేదు ఫ్రెండ్స్, మానవతంతో పుట్టించాడు. నేను చిన్న ఒక షార్ట్లో అడిగాను, ఫస్ట్ మతం పుట్టిందా మానవతం పుట్టిందా అని. ఇప్పటివరకు ఎవరు దానికి రెస్పాన్స్ కాలేదు. ముందు మతమే పుట్టలేదు ఫ్రెండ్స్. ఒకవేళ నిజంగా మతమే పుట్టుంటే ఇన్ని మతాలు వచ్చే కావు. ఒకవేళ ఇన్ని మతాలు దేవుడు మొదటిగానే పుట్టించుంటే అందరికీ ఒకే రక్తం ఇచ్చేవాడు కాదు. ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క మార్పు అనేది చేసుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు పేరుల్లోనే మార్పు ఉంది. రక్తం అయితే ఒకటే రక్తం అందరిది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలా కొట్టుకోవడం వల్ల వచ్చింది ఏంటి? చూసిన వాళ్ళు, వాగ్దానాలు ఇచ్చి వెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటారు. ఈ రాజకీయ లబ్ధుల కోసం మనలో మనం కలుసున్న వాళ్ళని విడదీయడానికి చూసేదే వాళ్ళకి ఆనందం. ఓటు బ్యాంక్. ముందు మనం మారితే కానీ వాళ్ళు మారరు. మన ఇచ్చిన స్వేచ్ఛ వల్లే వాళ్ళు ఇలా తయారవుతున్నారు. మారాల్సింది వాళ్ళు కాదు, మనం. అసలు తప్పే మనది, వాళ్ళది ఎటువంటి తప్పు లేదు. అసలు వాళ్ళని అనకూడదు కూడా. నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ వల్లేగా, ఇచ్చిన దీనివల్లే వాళ్ళు ఇలా తయారవుతున్నారు. లేదంటే వాళ్ళు ఎందుకు అంటారు? నువ్వు నేను కొట్టుకుంటాం, గాయం నీకుంటుంది, నాకుంటుంది. ఆడికి ఎటువంటి గాయం ఉండదు. పోనీ ఈ ఇరు వర్గాల్లో ఎవరికైనా ప్రాణం పోయినా వచ్చి ఒక దండ లేదా వాళ్ళ ఇంట్లో కొంచెం డబ్బు సహాయం, పోనీ ఆ డబ్బు సహాయం 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. బాబాయ్ నువ్వు బతుకుంటే ఆ 10 లక్షలు కన్నా ఇంకా ఎక్కువ సంపాదిస్తావు. 10 లక్షలతో నీ జీవితం అయిపోదు. ఇంకా 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 ఎన్ని అనార్థాలు జరుగుతాయో రానున్న రోజుల్లో. ఇప్పటికే చాలా విపరీతంగా తయారవుతున్నారు జనాలు. నిజంగా వీళ్ళకన్నా రోడ్డు పక్కన పడుకునే పేదోళ్లే నయం ఫ్రెండ్స్. ఉంటే తింటారు, లేదంటే పడుకుంటారు. ఎటువంటి బాధ ఉండదు. అది మారాలి, ఇది మారాలి, మారినంత మాత్రాన ఏమీ రాదు. మనం మారాలి. మనం మారితే కానీ రాజకీయ లబ్ధుల కోసం చాలా దిగజారుతారు ఫ్రెండ్స్. ఇది తప్పు. మనం కరెక్ట్గా మారి ఒకడికి ఒక స్థానం ఇస్తున్నామంటే ఆ స్థానం నుంచి ఎలా లాగాలో కూడా అంతే ధైర్యంగా ఉండాలి. నిజం నిర్భయంగానే ఉండాలి. నిజం చేదు లాంటిది ఫ్రెండ్స్, జీర్ణించుకోలేరు ఎవరు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ వెనకాల ఉన్న కార్యకర్తలు, ఆ కార్యకర్తలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మనలాంటి యువతలు, పెద్దోళ్ళు కూడా ఉన్నారు, అభిమానులు అంటారు వాళ్ళని. వాళ్ళని చూసి ఓట్లు వేస్తారే కానీ ఎవరినో నిల్చున్న ఎంపీని, ఎమ్మెల్యేని చూసి ఓటేరు. మన ఓడు చెప్తున్నాడు, మన ఓడితో ఏదైనా మంచి జరిగిద్దనే మనసుతోనే ఓట్లు వేస్తారే కానీ ఇప్పుడు ఆడు నుంచున్నాడు ఆయన ఏదో చేస్తాడనే కాదు. పోనీ మన వాళ్ళు కూడా అలాగే తయారు. వాళ్ళ ఇంట్లో వరకే ఏదైనా, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ చుట్టాలు. ఎంతసేపు రాజకీయాల్లో ఫ్యామిలీలు బాగుంటే, మన ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకున్న అలాగే తయారవుతున్నారే కానీ అరే ముందు మనం కాదు, మన చుట్టుపక్కల బాగవుతేనే మనం బాగుంటాం అనేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళని పైకి కూడా రాని వాళ్ళని. ఏదైతే ఇచ్చిన కుర్చీ ఎలా దింపాలో అనేది కూడా మన దాంట్లోనే ఉంది. ఇలా ఎందుకు అంటున్నానంటే రేపులు అలాగే జరుగుతున్నాయి, మర్డర్లు అలాగే జరుగుతున్నాయి. మొన్న మదనపల్లిలో 7 ఏళ్ళు పాప ఇంటి పక్క వాడి చంపేసి ప్లాస్టిక్ డ్రమ్లో వేసాడు.
చూడరాని చూడరాని చిన్న చిన్న ఎటువంటి పాపం ఎరుగని చిన్న పిల్లల్ని హత్యలు చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఒకటే, మన తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే ఇన్ని జరుగుతాయి. పోనీ మన వ్యవస్థే సరిగ్గా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. యువతకి ముందు యువత మారాలి. యువత తరం మారితేనే భవిష్యత్తు అనేది మారిద్ది, లేదంటే భవిష్యత్తు భ్రష్టాచారంలో కలిసిపోయింది. ముఖ్యంగా యువత ఎక్కడ మారాలంటే, ఏదైతే డ్రగ్స్ అనేవి ఏంటంటే గంజాయి సొల్యూషన్లు అనేకమైన విపరీతంగా తయారవుతున్నారు. అరే ఆడికి నిండా 15 సంవత్సరాలు కూడా ఉండవు. ఈ మధ్యలో చాలా చాలా విపరీతంగా అస్సలు బ్లేడ్ బ్యాచ్లు కన్నా దారుణంగా తయారవుతున్నారు. ఇంతకుముందన్నా నయం, గొడవ జరిగిందా, ఒక మర్డర్ జరిగిందన్నా దానికి ఒక రీజన్ ఉండేది. వితౌట్ రీజన్ చిన్న గొడవైనా చాలు ఆ జేబుల్లో కత్తులు బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు, చంపేస్తున్నారు. ఇలా జరగడం వల్ల ఏమీ రాదు. ఆడి కుటుంబం ఒకటి రోడ్డుపైకి వచ్చింది, వెనకాల పెద్దల హస్తం ఉంది చూసుకుందాం అంటే, రేపు రోజు అదే తిరిగి నీ వైపుకి వచ్చింది. అప్పుడు ఎవడొస్తాడు నిన్ను కాపాడడానికి? ఎప్పుడు రాడు. ఉన్నోడు ఎప్పుడు బాగుంటాడు, లేనోడే మట్టి కలిసిపోతున్నాడు. ఆలోచించండి, మార్పు కోసం పోరాడండి. అంతేగాని కుల మతాల గురించి, నువ్వంటే నేనెంత, నేనంటే నువ్వెంత, దీని గురించి కాదు. ఇలా కొట్టుకుంటూ పోతే, ఇలా చేసుకుంటూ పోతే మనలో ఐక్యత అనేది ఉండదు. గొడవలే తప్ప అండర్స్టాండింగ్ ఉండవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాగో మన తరం అయిపోయింది. మహా అయితే ఇంకా 20 సంవత్సరాలు, లేదంటే 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ రేపుల్లో యంగ్ పీపుల్ కొత్త మహా అయితే ఒక 25-30 ఎక్కువ ఆ ఏజ్ వాళ్ళు గుండె జబ్బులతో లేదా వేరే రోగులతో, అనారోగ్యాలతో చనిపోతున్నారు. మనం తినే తిండిలో కూడా కాలుష్యం అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి కూడా కారణం మనమే. ఆశ, డబ్బుకు ఆశ. అదే నిజంగా మన దేశమే బాగుపడాలంటే ఎవడో వచ్చి చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంత పనికిరాని చెత్త గురించి ఏదైతే ఖర్చు చేస్తున్నామో, నిజంగా తాగడానికి వేరే దానికి ఖర్చు చేస్తున్నామో, నిజంగా మన సీఎంలు ఏదైతే ఉన్నారో వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి, అయ్యా బాబు మన దేశంలో పెట్టుబడులు పెట్టండిరా అని చెప్పి అంత దూరం వెళ్ళి పోనీ వెళ్తున్నది కూడా మన డబ్బులతోనే. వాళ్ళు చేసే ప్రతి ఎంజాయ్మెంట్ ఏదైనా ఉందంటే అది మన డబ్బే, కేవలం మన సంపాదన. చెమట కార్చి సంపాదించే మన సంపాదన పైనే వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారు. తిరిగి మాపైనే ట్యాక్స్. ఏం చేస్తాం? దేశంలో బతుకుతున్నాం, కట్టాలి, తప్పదు. ఇప్పుడు వరకైనా ఏ రాజకీయ నేత అయినా మనలో ఉన్న, మన దేశంలో ఎంతమంది లేరు టాలెంట్స్? ఎంతమంది ఉన్నారు. ఇక్కడి నుంచి వేరే దేశాలకి పారిపోయింటే తప్పుగా అనుకో. ఇక్కడి నుంచి అంటే బ్రతుకుతారు ఇక్కడ కరెక్ట్గా లేక, యూనిటీ లేక వేరే దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద స్థాయిల్లో మంచి పొజిషన్స్లో ఉంటున్నారు. ఎందుకు? పక్క దేశాల వాళ్ళు మన టాలెంట్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు అది కూడా పోతుంది. కొత్తగా ఏ జనరేషన్ వస్తుంది, అయితే 10 ఏళ్ళు, అంతా మాయ. ఇది కూడా కేవలం మనం చేస్తున్న తప్పు. ఎందుకంటే రోజులు మారే కొద్దీ అన్నీ మారాలి. వచ్చే కాలంలో మేబీ ఇప్పుడు 2026, 2045 కానీ 2050 లోపల కానీ ఏమో, మేము ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టంగానే హెలికాప్టర్లోనే వెళ్తూ ఉంటాం, లేదంటే గాల్లోనే ఎగురుతూ ఉంటాం. వాస్తవం వచ్చింది. ఎలా మార్పు వచ్చిందో కర్మ అనేది కూడా అలాగే తిరిగి కూడా వచ్చింది. చూస్తున్నారు ఎన్నెన్నో.
వాతావరణ కాలుష్యాలు కూడా మారిపోయింది. ముందు కొట్టుకోవడం ఆపండి. అందరూ ఏకమత్యం అయ్యి అందరూ నిజం గురించి పోరాడితే ఏ ఒక్కడు కూడా మమ్మల్ని విడదీయడానికి రాడు. మన వీక్నెస్ని చూసుకొనే చేస్తున్నారు. అరే పొద్దున్న లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటాం. నువ్వెంత నేనంటే నువ్వెంత, దీన్ని కాదు కొట్టుకునేది. అరే మన జేబుల్లో డబ్బులు నిండిపోతే మన జేబులు జాగ్రత్తగా దాచిపెట్టుకోవడానికి కాదు మానవత్వం. మనం ఉంటున్న సందులో మనకు కూడా తెలియదు. చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళు చేయండి సహాయం. అది మానవత్వం. మానవత్వం ముందు పుట్టింది, మతాలు పుట్టలేదు. నువ్వు ఉన్నంత వరకే మతం. నువ్వు చచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర మతాలు కులాలు ఉండవు. ఇది గుర్తుపెట్టు. అందరికీ ఒకటే దేవుడు. మనం సృష్టించుకున్నాం. పోనీ మన ముస్లిం సహోదరులు కూడా ఎన్నెన్నో పండుగలు చేస్తాం. రంజాన్లు, సతామీలు. ఇంతకుముందన్న నయం పద్ధతిగా మంచి మంచి ఆరాధనలతో చేసేవాళ్ళు. ఇప్పుడు డీజేలు, బ్యాండ్లు, అప్పో విచ్చలవిడిగా. ఎందుకంటే ఇల్లు కూడా పెద్ద ఇదేమి కాదు. నువ్వు ఎంత చేస్తున్నావు నేను అంతే చేసి చూపిస్తా. ఏమొచ్చింది? అరే నువ్వు చేసిన ఖర్చులో మంచి దేనికో దానికి ఉపయోగించండి. స్కూళ్ళకు కానీ, పేదోళ్ళకి కానీ. చాలామంది ఇళ్ళల్లో లేక ఏడుస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇస్తారు, ఎవరు చేయరు. వాళ్ళ అవసరాలు వరకే. అవసరం తీరిపోయాక 5 సంవత్సరాల తర్వాత వేరే వాడు వస్తాడు, ఆడేనంటే ఈడీలో చేశాడు, నేను ఇలా చేస్తాను. పోనీ ఆడలా చేసి వెళ్ళాడులే, దానిపైన నన్ను అడుగుదామని చెప్పి ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎవ్వరు ఉండరు. అరే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడైనా, ఏ నేత అయినా మనలో టాలెంట్ చూసి ఎవడైనా చేస్తున్నాడా? పోనీ మన ఇండియా మొత్తంలో కలిపి సుమారుగా 4 కోట్ల మంది అనుకోండి. మనిషి 500 వేసుకున్నా ఎన్ని వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. కనీసం 500 మనిషి వేసుకున్నా 4 కోట్లు ఇంటూ 5 కొట్టుకోండి. మనమే పెట్టుబడులు పెట్టుకోండి. ఎందుకంటే రేపు రోజు తప్పు జరిగితే నిలదీయడానికి కూడా మనం ఉండిద్ది. ఆడెవడికో లీజులకి ఇచ్చేస్తాడు, ఆడు వస్తాడు, సంపాదించుకుంటాడు, చేసుకుంటాడు. ఎందుకంటే బయట వాడు వచ్చి కంపెనీ పెట్టాలన్నా అదొక ట్యాక్స్. మళ్ళీ గవర్నమెంట్ వాడు ఆడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఈ పెద్ద ఏదైతే నాయకులు ఉన్నారో ఇన్సైడ్ లోపల టేబుల్ మారుతూ ఉంటాయి. కంపెనీ పెట్టాలంటే నాకు ఎంత ఇవ్వాలి. ఇలాంటివి జరగకూడదు. అప్పుడే దేశం అనేది బాగుపడింది. మారండి. మార్పు కోసమే ఎదురు చూస్తున్నాం. ఎంతోమంది పెద్దోళ్ళు మారండ్రా అన్నా కానీ మారట్లా. ఎందుకంటే ఇవాళ మీ ఇంట్లో జరగలేదు, రేపు రోజు మీ ఇంట్లో జరిగితే ఆ బాధ అంటే ఏదో తెలుస్తుంది. పొద్దున్న లేస్తే పేపర్లో రేపులు, మర్డర్లు. ఆడవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. స్వేచ్ఛ ఇచ్చామని చెప్పి మరీ దారుణంగా తయారవుతుంది. జరిగిన కొట్లాటలలో తగిలిన దెబ్బలకి ఆలోచించండి. అలా ఫ్యామిలీలు ఎంత సఫర్ అవుతాయి. ఈ చిన్న గొడవలు చాలు కక్షలు పెట్టుకోవడం. ఒక్కడే దొరికితే చంపేయడానికి చూస్తున్నారు. గ్రూపులు కట్టుకొని కొట్టుకుంటున్నారు. వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇళ్లలో వాళ్ళు బాధలు పడుతున్నారు, రోడ్లపైకి వస్తున్నారు ఇళ్లలో. ఇది బాగానే ఉంది. వెనకాల ఉన్నారు హాయిగా గచ్చాగా మీడియా ముందుకు వచ్చి కొంతసేపు వాళ్ళ భావోద్వేగాన్ని అయ్యో ఇలా జరిగిందా అని చెప్పి ఒక 2 నిమిషాలు మాట్లాడి వెనకాల వెళ్ళిపోయి ఇంకా జస్ట్ రిలాక్స్. ఇంకా ఎదుక్కుంటారు మన అండర్లో ఇంకోటి ఎవడున్నాడు ఇలా. ఎందుకు? మారండి ఫ్రెండ్స్. మన పిల్లల భవిష్యత్తుల గురించైనా మారాలి.
ఇది నా వీడియో, దయచేసి సపోర్ట్ చేయండి. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మరి మీ ముందుకి క్లియర్ కట్గా వస్తాను. నా నెక్స్ట్ టాపిక్ నిజంగా నా నెక్స్ట్ వీడియో ఇలా ఉంటుంది. నిజం అనేది చేదు లాంటిది, జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది. దయచేసి నిజం గురించే పోరాడదాం, మార్పు గురించి పోరాడదాం. మన మార్పు మన పిల్లల భవిష్యత్తు గురించి బాగుంటుంది. అందరికీ నమస్తే. దయచేసి సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కుదిరినంత వరకు షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.